నారాయణమూర్తి గారు కన్వీనియంట్ గా ఆయనకి గుర్తున్నయి పాతవి కొత్తవి ఊహాజనితమైనటువంటి ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరు అడిగిన ప్రశ్న చాలా సూటిగా ఉంది, ఆయన దాన్ని అడ్రస్ చేయట్లేదు కాబట్టి అప్పుడు ఆపాల్సి వస్తుంది. నంబర్ 1, కేవీ రావు గారు పోర్ట్ లో ఉన్న తన షేర్ ని, ఎస్ఈజెడ్ లో ఉన్న తన షేర్ ని అమ్మాలనుకుని ఎవరికన్నా చెప్పాడా? మీకు ఇంట్రెస్ట్ కలిగి ఆయన దగ్గర కొనుక్కున్నారా? కొనుక్కున్నప్పుడు ఎవరికైనా కాస్త మెడ మీద తలకాయ ఉన్నవాడికి 2,500 కోట్లు విలువ చేసే షేర్ ని 400కి ఎవరైనా అమ్ముకుంటారా? లేదు 1,500, 1,200, 1,400 విలువైనటువంటి ఎస్ఈజెడ్ లో తన షేర్ ని 12 కోట్లకి ఎవరైనా అమ్ముకుంటారా? అలాంటి పరిస్థితి కలిగించారంటే అక్కడ ఆబ్వియస్ గా ఒక సస్పెషన్ ఉంది. ఇవాళ మీ టైంలో ఆయన బయటికి రాలేకపోయి ఉండొచ్చు, మీ టైంలో సీఎం గారికి చెప్పుకోవాలనుకుంటే సీఎం గారు వినుండకపోవచ్చు, ఆయన ఎవరికి చెప్పాలో తెలియక భయంతో అది అప్పచెప్పేశాడు విక్రాంత్ రెడ్డి గారికి అనుకుందాం. ఇవాళ ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, ఇది ఫెయిర్ ప్రైస్ కాదు, నాకు ఎస్ఈజెడ్ లో ఒకవేళ మనమే అనుకుందాం ఎస్ఈజెడ్ 1000 కోట్లండి, 1000 కోట్లు మేము 600 కోట్లకో 700 కోట్లకో మంచి బేరం వచ్చిందని కొనుక్కున్నామండి అని చెప్పారనుకోండి, మేబీ దట్స్ ఓకే. కానీ ఎవడైనా 1,200, 1,500 కోట్లు విలువైన షేర్ ని 12 కోట్లకి ఇస్తారండి? అది కబ్జా అనరా? అని గన్ పాయింట్ లో తీసుకుంటాం అనరా దాన్ని? అలాగే ఇవాళ అంటారు కాకపోతే నారాయణమూర్తి గారు వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారని మీకు ఈనాడు అధినేత ఏమైనా బయటకు వచ్చి కంప్లైంట్ చేశాడు? ఈయన కంప్లైంట్ చేశారు కదా, కేవీ రావు బాధితుడు కంప్లైంట్ చేశాడు కదా. మీరు చెప్పేదానికి బోడిగుండికి తలకాయకి ముడి పెడుతున్నారు మీరు. మిగతాది మీరు దీనికిను పవన్ కళ్యాణ్ గారి విజిట్ కి, పవన్ కళ్యాణ్ గారి విజిట్ ప్రధానంగా పీడిఎస్ రైస్ కు సంబంధించినటువంటి విజిట్ అది. అంతేగాని పోర్ట్ లో ఎవరెవరు ఏ ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారో దాంట్లో ఎలాంటి మెటీరియల్ ఉందో అది పీడిఎస్ మెటీరియల్ కాదనుకోండి, వాళ్ళకున్నటువంటి లైసెన్సెస్ ప్రకారం, వాళ్ళకున్నటువంటి కస్టమ్స్ పర్మిషన్ ప్రకారం చేసుకుంటారు. అది 40,000 టన్నుల 50,000 టన్నుల అనేది అవన్నీ వేరే విషయాలు. మీకేమైనా అనుమానం ఉందా? ఎవరు పయ్యావుల కేశవ్ గారి బియ్యం కూడా పీడిఎస్ రైస్ తీసుకెళ్తారని మీకు ఏమైనా ఉందా? ఎవరికుంది? ఇవ్వండి. నో, డెఫినెట్ గా మీరు కంప్లైంట్ ఇవ్వండి. అన్ని పార్టీలో చేస్తారు. 5 సంవత్సరాల్లో ఎన్ని షిప్మెంట్స్ వెళ్ళియో, ఆ మెటీరియల్ ఎవరెవరు ప్రొక్యూర్ చేశారో, ఎక్కడెక్కడికి వెళ్ళిందో తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కదా నారాయణమూర్తి గారు. ఎందుకు వెళ్ళలేదంటే ఒక షిప్ లోనే అక్రమ రవాణా, ఈ పీడిఎస్ రైస్ ఉందనేటువంటి కంప్లైంట్ ఇవాళ ఉంది అన్నారనుకోండి, డెఫినెట్ గా దట్స్ ఆల్సో విల్ బి సీజ్ చేస్తారా, దాన్ని ఏం చేస్తారా అనేది చట్ట ప్రకారంగా చేస్తారు. అయితే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే నారాయణమూర్తి గారు, ఇది నేను వేరే చోట కూడా విన్నానులే, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడితేనో, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనో ఒక భయం ఉండి మాట్లాడేవాళ్ళు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నుంచున్నా భయపడుతున్నారు, కూర్చున్నా భయపడుతున్నారు. ఆయన కళ్ళజోడు పెట్టుకున్నా భయపడుతున్నారు, కళ్ళజోడు తీసినా భయపడుతున్నారు. వెనక్కి వాలుకున్నందుకు ఎంత భయం కనిపిస్తుంది చూడండి. అరే ఆయన సినిమాల్లో హీరోనే కానీ ఆ స్టైల్లో మిమ్మల్ని ఏం చేయడండి, చట్ట ప్రకారంగానే చేస్తాడు. ఏదైనా ప్రభుత్వం చట్ట ప్రకారంగానే. పవన్ కళ్యాణ్ గారు అలా నుంచున్నాడు కాబట్టి, ఇలా నుంచున్నాడు కాబట్టి మీరేం భయపడద్దు. చట్టం అంటూ ఉంది మనకి, చట్టంలో వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు డిమాండ్ చేయాలి. ఇప్పుడు మీరు యాక్చువల్ గా నారాయణమూర్తి గారు ఏమండి, మేము ఫెయిర్ ప్రైస్ కొనుక్కున్నాం, ఇప్పుడు ఇలాంటి ఆరోపణ వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయండి, మా కొనుక్కున్న తప్పు అయితే శిక్షించండి. బయటికి ఎవరు రాలేదుగా, తప్పు లేకపోతే బయటికి రావాలి కదా, రావాలి కదా, ఆ డాక్యుమెంట్ తో బయటికి రావాలి కదా. ఓ ప్రెస్ మీట్ పెట్టండి. నారాయణమూర్తి గారు 12కి డబ్బులు ఇద్దాం, కంప్లైంట్లు ఇప్పించినప్పటికీ కూడా అన్ని బయటకు వస్తాయి. నిజం వస్తాయి. మీరేమంటారంటే అన్ని విషయాలు రావాలని చెప్పండి, రావాలని డిమాండ్ చేయండి. వస్తే ఎవరి వైపు న్యాయం ఉంటే మనం వారి వైపు మాట్లాడదాం. అంతేగాని చేయటమే తప్పు, దీనికి ఇంకో దానికి ముడిపెట్టేసి ఎవరో ప్రైవేట్ పార్టీల మధ్యన జరిగినటువంటి
ఒక ట్రాన్సాక్షన్ ఇద్దరికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ కదా. కేవీ రావు గారికి ఇబ్బంది లేదు, ఇప్పుడు ఇందాక కేవీ రావు గారు బయటకు ఈటీవీ అధినేత రాలేదనుకోండి, గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి షేర్లు ఏం సంబంధం? ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చి నా దగ్గర రాయించుకున్నారని చెప్పేసి చెబితే ఖచ్చితంగా అది దాని మీద మనం ఉంటది. మాట్లాడొచ్చు. వారి ఇరువురు అంగీకారం ఉంటది. మీద షేర్లు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, బాగానే ఉన్నారు. మీకు కూడా ఏం అనుమానం రాలేదు కదా, మొన్నటి వరకు మీరే కదా, 24 వరకు మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే కదా ప్రభుత్వం. ఆనాడు రాని డౌట్ ఇవాళ ఎందుకు వస్తుంది ప్రత్యేకమైన డౌట్ మీకు? రైట్ కంక్లూడ్ చేయండి సాంబశివరావు గారు, సమయం తక్కువ ఉంది. ఫైనల్ గా ఏం జరగబోతుంది దీంట్లో? సార్ ఐ థింక్ ఏదైనా సరే కంప్లైంట్ చిన్నదా పెద్దదా, ఎకరానికి సంబంధించిందా 1000 ఎకరాలకు సంబంధించింది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. బాధితుడే. ఆ బాధితులు ఎవరైనా సరే మాకు ఇలా అన్యాయం జరిగింది, ఆ రోజున మేము బయటకు రాలేకపోయాము, ఇప్పుడు మేము బయటకు వస్తున్నాం అన్నారనుకోండి, ఐ థింక్ వీ నీడ్ టు కన్సిడర్ దట్ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడాలి, ఇన్వెస్టిగేట్ చేయించాలి. తప్పు జరుగుంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తీసుకురావాలి బయటికి. రైట్. ఇది ఎందుకంటే ఒక కేవీ రావు గారికి సంబంధించిన అంశం కాదండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా, ఇది మన రాష్ట్ర పరపతికి, మన రాష్ట్ర మనం ఏదైతే కోరుకుంటున్నామో మన ఒక మంచి పేరు రావాలని, మనకి ఇండస్ట్రీస్ రావాలని, మన ఎంటర్ప్రినర్స్ డెవలప్ కావాలని, మన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకాలని, ఆర్థికంగా డెవలప్ కావాలని ఏదైతే కోరుకుంటున్నామో వాటన్నిటికీ ఇది శరాఘాతం. ఇలాంటి ఆర్మ్ ట్విస్టింగ్లు, బ్లాక్ మెయిల్ చేయడాలు, గన్ పాయింట్లు, ఆస్తులు లాక్కోవడం అనేది ఈజ్ ఎ నో, చట్ట వ్యతిరేకం, ఇవి నిషేధం. కాబట్టి అది ఏమవుతుందో ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, చూద్దాం. సాహెబ్ గారు జరిగిన తర్వాత మనకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. వ్యాపారాలు ఎట్లా చేస్తారు, పరిశ్రమలు ఎట్లా పెడతారు, ఆస్తులు లాక్కున్నారు, అక్కడ 7 ఎకరాలు కౌలు ఖాళీ చేయట్లేదు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి అనుకోండి, మన మీద ఇంకేం కాన్ఫిడెన్స్ ఉంటది? మనం ఇంతకు ముందు మంచికో చెడుకో మనం బీహార్ తో పోల్చేవాళ్ళం. ఒక చెడు విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు రేపు నుంచి ఆంధ్రప్రదేశ్ పోలుస్తారు మూర్తి గారు. అదే చేస్తున్నారు మీరు అదే చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన వెలుగులోకి వస్తుంది కాబట్టి ఈ 5 నెలల్లో జరిగింది ఏమి లేదు. 5 నెలల్లో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ కరెంట్ ఛార్జీలు ఏమైంది? ఇవాళ వచ్చిన వెంటనే ఆల్మోస్ట్ రూపాయలు కరెంట్ పార్టీ నేతలకి ఒక శాపం ఉంది, ఏదో ఆయన స్వామీజీ శాపం ఉంది. మీరు ఇటు చెప్పబాకండి, మీరు వాస్తవాలు మాట్లాడితే మీ తల స్వామీజీ గారు అప్పటి నుంచి వీళ్ళందరూ ఇదే మాట్లాడుతున్నారు, వాస్తవాలు మాట్లాడుతున్నారు. నేను ఏమంటానంటే, ఇప్పుడు బాధితులు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చారండి వాళ్ళకి, మాకు అన్యాయం జరిగింది, నాది 3,600 రూపాయల ఆస్తిని కొట్టేశారు. ఇక్కడ కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు కాదు సార్, మన చర్చ ఏంటి? కేవీ రావు గారి ఫిర్యాదు మీద మన చర్చ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆవేదన మీద మన చర్చ. ఈ విధంగా చేస్తా ఉన్నారు, ఈ విధంగా దన్నులు పెట్టి బెదిరిస్తా ఉన్నారు. పెడదాం కరెంట్ ఛార్జీల మీద, రేపు ఇంకో చర్చ పెడదాం. డిస్కస్ చేద్దాం. అక్కడ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ రైల్వే స్టేషన్ లో శనక్కాయ అని అంటారు కదా, ఇదే టైప్ ఆపడండి. ఆయన ఆ ట్రైన్ పోయిందా, ఈ టైం అయిపోయిందా, నువ్వు సమయం అయిపోతుంది, నువ్వు మాట్లాడిన సేపు మేము గమ్ముగా ఉన్నావు. నువ్వు మాట్లాడతారు. నేను బ్రహ్మనాయుడు గారు నేను ఏమంటానంటే, ఇప్పుడు సిఐడి వాళ్ళు దర్యాప్తు జరుగుతుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు కూడా లేదు ఇది అవాస్తవం అని చెప్పి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఏదైతే విక్రాంత్ రెడ్డి గారిని కేసు పెట్టమనండి ఏదైనా పోలీస్ స్టేషన్ లో, మేము స్వాగతిస్తాం. అంతేగాని వలదు లేనట్టు లేదు ఉన్నట్టు కాదు. ఇందాక పవన్ కళ్యాణ్ గారు నుంచున్న దారి గురించి కూడా ఆయన స్టైల్ గా నుంచున్నారు. నుంచుంటే మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఏమైంది? బాధ్యత ఉండాలండి. చాలా హాస్యాస్పదంగా ఉంది. అసభ్యకరమైనటువంటి మాటలకు సిగ్గుపడాలంటే అంతేగాని సాహెబ్ గారు నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఆగండి, దయచేసి ఆగండి, మాట్లాడుతూ నారాయణమూర్తి గారు ఆగండి. సాహెబ్ గారు సాహెబ్ గారు తీసుకోండి. సాహెబ్ గారు
ఏమండి నేనేమంటానంటే బ్రహ్మనాయుడు గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి అక్కడ ఒక ఒక జాయింట్ కలెక్టర్ని ఏమయ్యా మనం షిప్ లో ఆనకి వెళ్దాం, అక్కడ షిప్ లో ఉండేనంటే లేదు లేదండి వెళ్తానికి లేదు, అసలు తుఫాన్ వచ్చేసింది, మనం వెళ్తే మన షిప్ తిరగబడిద్ది, మన బోట్ తిరగబడిద్ది అని చెప్పి ఆయన ఆపారు. వాస్తవంగా ఆయన తర్వాత సీరియస్ అయిన తర్వాత లోనకి తీసుకెళ్తే అక్కడ వేరే పెద్ద షిప్ లో ఏం చేస్తున్నారంటే ఈ పీడిఎఫ్ అని దాంట్లో సరుకు రవాణా చేస్తున్నారు. ఏమయ్యా వాళ్ళందరూ సరుకు రవాణా చేస్తుంటే మీరు నన్ను ఎందుకు అనలేదంటే సార్ ఇది 10,000 మందితో కూడుకున్నటువంటి ముడిపడినటువంటి విషయం అండి, వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఎవరు అన్యాయం అయిపోతారు ఏంటి, ఇక్కడ మనం ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి ఆయన హుందతనంగా మాట్లాడారండి. మాట్లాడుతూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలన్నారు. అక్కడ అప్పుడప్పుడు ఒక అధికారిని సస్పెండ్ చేశారు. దీంతో పాటు ఏంటంటే ఇప్పటిదాకా కూడా ఆ పోర్టులో 5 సంవత్సరాల నుంచి ఒక ఐపీఎస్ గానీ ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తి పర్ఫెక్షన్ లేదండి వాస్తవం లేదు. ఇప్పుడు నియమించారుగా ఒక ఐపీఎస్ స్థాయి క్యాడర్ ఉన్న అధికారిని అక్కడ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తామని మేము అంటున్నాం. ఇప్పుడు అది కూడా ఆల్రెడీ నియమించామండి, ఒక అతను తీసుకెళ్లి నియమించారు. నేను ఏమంటానంటే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి సందర్భంలో మరి ఆ డిబేట్ లో వచ్చి కూర్చొని నారాయణమూర్తి గారు అట్లా మాట్లాడటం వల్ల ఏమైందంటే సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడటం కదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన వెళ్ళారు అక్కడ ఆ పోర్టులో ఏమేం జరుగుతుంది ఏంది బయటకు తీశారు. మీరు గతంలో ఎలక్షన్ ముందర మీకు అక్కడ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తొడగొట్టాడు, గుర్తుందా సార్? పవన్ కళ్యాణ్ గారిని తొడగొట్టారు. ఇప్పుడు ఆ తొడగొట్టే వాళ్ళు బయటికి రావాలి కదా ఒక్కొక్కళ్ళు. ఆ ఆయన దమ్ముంటే నా మీద పోటీ చేయన్నాడు. ఇప్పుడు ఆ తొడ తీసేస్తారు పోలీసులు, రేపు ఎడిదిరికి ఆ తొడ తీసేస్తారండి. ఈ రాష్ట్రంలో చూడండి ఎక్కడ ఇష్యూలు జరిగినా సరే, ఏ ఇష్యూలు జరిగినా వైకాపా పార్టీ నేతలు చేసినటువంటి ఆ విషయాలు పుంకాలుగా బయటకు వస్తున్నాయండి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా 80% ఇల్లు ఆక్రమించుకోవడం వైసీపీ నేతలు చేసినటువంటి దురాఘాతాలు బయటపడుతున్నాయి. ఈ రోజు అడ్డుపడినందుకు కేసు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి మీద. నారాయణమూర్తి గారు కలెక్టర్ గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు విన్నారా మీరు? ప్రెస్ మీట్ విన్నారా? అదే కాకినాడ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ మీరు విన్నారా? అడ్డు తగిలినందుకు ఆయన కేసు పెట్టాలి, ఆయన మీద మీరు. ఆయన వద్దంటే ఆగాలి. ఏం మాట్లాడుతున్నారండి? కాదు కలెక్టర్ గారు వద్దంటే ముఖ్యమంత్రి కలెక్టర్ గారు వద్దంటే ఆగాలి. కాదండి మరి మన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారిని బెదిరించేసి ఎక్కడున్నా మళ్ళీ తీసుకొస్తారని మన డీజీపీ గారిని కూడా బెదిరించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి ఏ హోదాలో బెదిరించారు? ఒక ఐపీఎస్ అధికారులు ఏ హోదాలో మీరు బెదిరించారు? ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఎవరితో చెప్పకుండా ఎవరు పర్మిషన్ లేకుండా మీరు దోపిడీ చేసుకోవడానిక పోర్టు అన్ని దోపిడీ చేస్తారా మీరు? పోర్టు రాసేసుకుంటారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ట్రై చేసింది మీరు. కలెక్టర్ గారు ఏం చెప్పారు కలెక్టర్ గారు కాకినాడ కలెక్టర్ గారు చెప్పండి. అవకాశం ఉంటుందండి. ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అధికారం ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పారా లేదా? తనిఖీ చేసే అధికారం దానికి సీఎం గారినో డిప్యూటీ సీఎం గారినో మంత్రి గారినో వెళ్ళొద్దు అంటే అక్కడ ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది ఆఫీస్ ఎందుకు అలా అన్నాడు. ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఒక రోజు కాదు 2 రోజులు కాదండి. మీరు నెలలు అవకాశం లేదు, మీరు రావద్దు, ఏం హైడ్ చేస్తున్నారు, దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారండి. ఆ విషయాలు కూడా బయట